కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తి పన్నుల వసూలుపై కమిషనర్లు దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు. శనివారం తాడిపల్లి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిడిఎంఏ డైరెక్టర్ సంపత్ కుమార్ తో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆస్తి పన్ను వసూలు, నీటి పన్ను వసూలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, జనగణన కోసం వార్డు సరిహద్దులు, అబ్కాస్ కార్మికులకు ఖాతాలను తెరవడం, సేవాస్థాయి సూచికలు, వీధి కుక్కలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధం, దోమల నివారణకు డ్రోన్లను ఉపయోగించడం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను వసూలుకు స్వయంగా కమిషనర్ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడాలని సూచించారు. మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పనులను వసూలు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో క్యాంప్ కార్యాలయం నుండి నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఐఏఎస్ పాల్గొనగా కార్పొరేషన్ కార్యాలయం నుండి అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్సీపీ వెంకట్రావు, టీపీఆర్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.